అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు అన్ని శుభాలు జరగాలి. మీ ఇంట్లో ఆనందంతో నిండి ఉండాలి. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి మార్పు ఆరంభం నుంచే మనం విశ్లేషించుకుంటూ దొరికే అద్భుత అవకాశమే. అలాగే ప్రతి సంవత్సరం మనం ఇది మారాలి, ఇది చేయాలి అని ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాము. అవి ఒక నెలకో 2 నెలలకో అవన్నీ పక్కన పెట్టేయచ్చు కూడా. అలాంటప్పుడు మనం రోజుకి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలండి. అంటే ఈరోజు ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు నడుస్తాను, అలాంటి చిన్న లక్ష్యాల నుంచి అవి రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం ఈ సంవత్సరంలో. అలాంటిది ఈ కొత్త ఏడాది కూడా ఏదైనా మొదలు పెట్టే ముందు ఇప్పుడు ఎక్కడున్నాము అనేది గుర్తించి గమ్యం నిర్ణయించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. అందుకే ముందు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటో గుర్తిద్దాం, వాటిని ఎలా అధిగమించాలి అనేది తెలుసుకుందాం. అప్పుడే అనుకున్నది మనం సాధించగలం. అదే ఈ ఏడాది మనకు మనం ఇచ్చుకునే అతి గొప్ప బహుమానం. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి, మనం ఎక్కడ రాసేది అలాంటివన్నీ అనుకుంటారండి. ఎన్ని ఎలాంటివి వచ్చినా సరే మనం పడుకునే ముందు రోజుకి ఇవాళ మనం చేసిన పనులు ఇంత ఉపయోగించుకున్నాం సమయాన్ని అంటూ ఒక చిన్న బుక్లో కానీ ఇలాంటి వాటిల్లో రాసుకుంటే నెక్స్ట్ డే ఇంకెంత ప్రొడక్టివ్గా మనం వాటిని వాడదాము అనేది, సమయాన్ని ఎలా వాడాలి అనేది కూడా మనం తెలుసుకుంటాము. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.